నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున విజయ్ సేతుపతి గారి మహారాజా మనం చెప్పాను మీకు. నేను మా స్టూడెంట్స్ కొంతమంది నాకు సహాయం చేస్తూ ఉంటారు ఇందులో. వాళ్ళందరూ కూడా సార్ మహారాజా చూడండి సేతుపతి అంటే తమిళ్ సినిమా కదమ్మా అంటే తమిళ్ తెలుస్తుంది నాకు కొంచెం కానీ బాగా అర్థం చేసుకోవాలంటే సరే దాన్ని ఇంగ్లీష్లో కింద సబ్ టైటిల్స్ వచ్చేలాగా చేసుకుని చూశాను. నిజంగా చాలా హార్ట్ టచింగ్గా ఉంది. అయితే నా మనసుకి అనిపించింది ఏంటంటే మరొక సర్పయాగం. నేను సర్పయాగం అని అన్నట్టు, ఎందుకంటే వాళ్ళ స్క్రీన్ ప్లే వాళ్ళ క్యారెక్టరైజేషన్లో అన్నీ ఉన్నాయి. అదే ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ కన్నకూతుర్ని చేశారని శోభన్ బాబు గారి పాత్ర ఎలా కొంతమంది సహాయంతో చేసిందని ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు. సామాన్యంగా సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఇమడవు అని స్క్రీన్ ప్లే సిద్ధాంతం అండి. కానీ దీనిలో సస్పెన్స్ని ముక్కలుగా విడగొడుతూ ఆయన ఆ వాక్యాన్ని కొంచెం దాచేశాడు. అంటే సస్పెన్స్ సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ ఏమో తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్. కాకపోతే ఈ సెంటిమెంటు చివరి దాకా ఆ ఒక ముక్క మనం దాచుకుందాం. వీళ్ళు చాలామంది చూసి ఉంటారు, ఓటీటీలో వచ్చేసింది కాబట్టి. అయితే ముందు వాళ్ళందరికీ గౌరవించాలి కాబట్టి మనం ఇది 2024 జూలైలోనే మొన్నే రిలీజ్ అయిందండి. నితిలాన్ స్వామినాథన్ అనే ఆయన దీన్ని డైరెక్ట్ చేశారు. వీరితో పాటు రామ్ మురళి అనే ఆయన అంటే స్క్రీన్ ప్లేలో డైలాగుల్లో సహాయపడ్డారు. దీన్ని తీసిన వారేమో ది రౌట్ థింక్ స్టూడియోస్ అండ్ ప్యాషన్ స్టూడియోస్ అనే నిర్మాతలు తీశారండి. విజయ్ సేతుపతి గారు ప్రధాన పాత్ర. ఆయనతో పాటు అనురాగ్ కాశ్యప్, మమతా మోహన్ దాసు, నటరాజన్ సుబ్రహ్మణ్యం అండ్ భారతీరాజ గారు. ఆయన తెర మీద కనపడగానే నమస్కారం పెట్టుకున్నామండి. ఎందుకంటే ఆయనతో ఒక అద్భుతమైన సినిమా మేము ప్లాన్ చేసి చేయలేకపోయాం. మనం చెప్పాను కదా, మేము కన్నమ్మ గారి ఇంట్లో ఉండేప్పుడు మా ఎదురుగా 3వ ఇంట్లో ఉండేవారు వారు. సామాన్యంగా ఆయన ఆ రోజు రేంజ్కి ఎవరైనా వారి ఇంటికి వెళ్ళి చెప్పాలి, కానీ ఆయన మా ఇంటికి వచ్చి కథ వెళ్ళారు. చేద్దాం ఇదే అన్నారు, కానీ మా దురదృష్టం ఆ సినిమా వారు చేయలేకపోయారు. బట్ ఆయన చూడగానే కళ్ళు హృదయం ఆర్ద్రమైందండి. అది ఇప్పుడు ఇక ఇది 20 కోట్లతో తీస్తే 107 కోట్లు చేసింది అని ఇక్కడ కనపడుతుందండి. ఎనివే ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దామండి. ఇది నేను కొంచెం సర్పయాగం లాగా అని ఎందుకు అన్నానంటే తన కుమార్తెని మానభంగం చేసి ఆమె చావు కారణమైనటువంటి వాళ్ళని కథానాయకుడు అంటే శోభన్ బాబు గారి పాత్ర, వారు ఒక్కొక్కరిని ఎలా చంపేశాడని నా కథ. అయితే ఇక్కడ కూడా ఆ సెంట్రల్ ఐడియా అదేనండి. మనం స్టోరీ ఐడియా అంటాం. స్టోరీ ఐడియా అనగానే కూతురు చావుకి కారణమైనటువంటి వాళ్ళని చంపేయడం, భార్య చావుకి కారణమైనటువంటి వాళ్ళని చంపేయడం, ఇది మనకి వర్కౌట్ చేసి దాన్ని చాలా తెలివితేటలు. ఎందుకంటే కథాకథన చాతుర్యం ఈయన అద్భుతంగా చూపించాడండి ఈ డైరెక్టర్. వెంటనే కనుక అదే ఫాలో అయ్యి కనుక ఉంటే ఓహో ఒక చోరీకి వచ్చి ఇలా చేస్తే వాళ్ళ ముగ్గురిని ఎలా అంతం చేశాడు హీరో. స్టోరీ ఐడియా అంటాం కదండి. తన కుమార్తెకి మానభంగం చేసినటువంటి ముగ్గురిని పట్టుకోమని రాడండి పోలీస్ స్టేషన్. అసలు కథాకథన చాతుర్యం అదేనండి. ఏంటి అంటే నా డస్ట్బిన్ పోయిందని వస్తాడండి. కానీ ఊహిస్తానే ఉన్నాను. అంటే మేము 400 సినిమాలు రాసిన వాళ్ళం కాబట్టి మేము ఊహిస్తాం, కానీ సగటు ప్రేక్షకులు బహుశా ఊహించలేకపోయి ఉంటారు. ఆ డస్ట్బిన్లో అలా మూతరవగానే చివరిలో పాప కనపడుతుందని. ఆ పాపే ఈ పాప అనేది అక్కడ మనం క్లైమాక్స్లో మాట్లాడుకుంటామండి. ఒక కథాకథన చాతుర్యం కోసం ఈయన చేసినటువంటి పని అంటే సహజంగా క్రైమ్ అండ్ పనిష్మెంట్. నువ్వు నేరం చేస్తే నిన్ను పోలీసులు శిక్షిస్తారా, నేను శిక్షిస్తానా,
ఇది వ్యక్తిగత అంటే పగ ప్రతీకారం లైన్. ఇప్పుడు మీకు ఇందులో ఇక్కడ పాయింట్లన్నీ రాసుకున్నా అనమాట కానండి, కథగా చెప్పటానికి అసలు ఈ నిర్మాత ధైర్యం, ఈ దర్శకుడి ధైర్యం, ఆల్మోస్ట్ కథలో 50% భాగం పోలీస్ స్టేషన్ సెట్లో ఈయన కుర్చీలో ఇలా కూర్చుండిపోయి అలా కూర్చుని మాట్లాడుతున్నాడు. నిజమేమో చివరి దాకా చెప్పడు, చెప్తాడనేది ఇక ఎప్పుడొకప్పుడు అతను కనుక అది చెప్పకపోతే మనకు రాదండి. ఎందుకంటే ఈ నిజం తెలవబట్టే చివరిలో పోలీస్ ఆఫీసరు రెండవ దీన్ని నువ్వు కానిచ్చే అని బయటికి వెళ్ళిపోతాడు. హ్యాట్స్ అప్ టు దట్ పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ఇలాంటి వెధవలు చట్టాల్లోకి వస్తే రకరకాల అసత్యాలు చెప్పి రకరకాల ప్రూఫ్లు చూపించి తప్పించుకుని మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి, మనం చూస్తున్నాం. అతి క్రూరంగా హత్యలు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, అతి క్రూరంగా మానభంగం చేసిన వాడు శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్నారు. అంటే చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఎవరు చేస్తారండి? వాళ్ళ తరపు లాయర్లే చేస్తారు. కానీ వారిని నమ్ముతారు. నేను నమ్ముతున్నాను కాబట్టి ఇది చేస్తున్నాను అని చెప్తాడు. కాబట్టి ఇది చట్టంలో పరిధిని దాటి ప్రవర్తించిన ఒక కథానాయకుడి కథ లాగా అంతర్లీనంగా ఉంటూ చట్టాన్ని యాక్షన్ తీసుకోమంటూ అలాగే ఆ బల మీద అలా కూర్చుని నా లక్ష్మి పోయింది, నా డస్ట్బిన్ పోయింది అంటాడు. డస్ట్బిన్ పేరు లక్ష్మి అంటాడు. అంటే మనని అయోమయానికి గురి చేస్తూ ఏంటి ఇతను పాపం సెమీ మెంటల్ అయిపోయాడా? ఆ పాప మనకేమో అర్థమవుతుంది, ఇతనికి ఒక ఘోరం జరిగింది, ఆ ఘోరంలో ఆ పాప ఏమో మనకి ఇతను ఆడుకుంది. ఎక్కడ ఆడుకున్నాడండి? ఏ కథ ఎప్పుడు చెప్తున్నాడో చెప్పకుండా ఇది నడుస్తున్నప్పుడు ఆ పాప ఇతని జ్ఞాపకాల్లో వేస్తూ అక్కడే ఉంది, ఇంకా రన్నింగ్ రేసుల్లో పాల్గొంటుంది, ఇవన్నీ చూపిస్తున్నారండి మనకి. అంటే ఈ పాప కాదు, ఏదో జరిగిందని మనని భ్రమకు గురి చేస్తూ ఈయన కథనాన్ని తీసుకువెళ్ళాడు. మీరు మరి అవన్నీ ఎక్కడెక్కడ సత్యం. ఎందుకంటే సడన్గా మీకు విజయ్ సేతుపతి గారు తెల్ల జుట్టుతో కనపడతా ఉంటాడు, బ్లాక్ హెయిర్తో కనపడతా ఉంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఒరే అప్పుడు నువ్వు పట్టించావు అని చెప్పి చివరిలో విలను హీరో మీద తిరగబడినప్పుడు కానీ ఓహో ఈ కథ అంతా అప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు జరుగుతుంది, తను నేరస్తుడిగా పట్టించాడు హీరో అని చెప్పి ఆ పగ తీర్చుకోవటానికి వెళ్ళాడా లేదో అతని అలవాటు. అక్కడ భార్య పాత్ర కూడా, ఆ విలన్ భార్య పాత్ర కూడా చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు. ఆ భర్త ముఖం కూడా చూడటానికి అంగీకరించదు. మీరు గమనిస్తే బొట్టు కూడా పెట్టుకోకుండా కూర్చుని ఉంటుంది ఆవిడ. అంటే ఇలాంటి వాడు నాకు ఎందుకు అని చెప్పి ఆలోచిస్తుంది. ఆ పిల్ల ఏమైపోయింది, పిల్ల చచ్చిపోయింది అనుకుంటా, ఆ పిల్ల ఇతని దగ్గర పెరుగుతుంది అనేది ఒక అద్భుతమైన క్లైమాక్స్ ట్విస్ట్. అంటే మనం ప్లాట్ పాయింట్లు అంటాం, కథాబీజం ఏముందండి? తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న ఒక కథానాయకుడి కథ, ఇంతే. అయితే ఇక్కడ ఏంటంటే సర్పయాగ నుంచి ఎక్కడ దూరం అయ్యారంటే జరిగిన అన్యాయము తన బిడ్డకు కాదు, ఎవడైతే విలనో వాడి బిడ్డ అనేటువంటి ట్విస్ట్ ఎప్పుడైతే క్లైమాక్స్లో చూపించాడో దిమ్మ తిరిగి మొగ్గులు మెరిసిపోతాయి అన్నమాట. అందుకే వాడు దేక్కుంటా వచ్చి 6 అంతస్తుల నుంచి పడిపోయాడంటే వాడు అధపాతాళానికి పడిపోయాడు. వాడు ఇంకా నయం, వాడు చాలా తెలివితేటలతో దర్శకుడు రచయిత అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారండి. ఆ పిల్ల జోలికి ఇతను వెళ్ళాడు, కూతురు జోలికి. ఎందుకంటే రచయితకి దర్శకుడికి తెలుసు ఇతను కూతురే ఆయమ్మే. కాబట్టి అలాంటి చోట్ల చాలామంది దర్శకులు రైటర్స్ జాగ్రత్త తీసుకుంటారండి ఆ పిల్ల జోలికి వెళ్ళకుండా. మీరు వెళ్ళండిరా అనుభవించడం బయట పంపించాడు తప్ప. కానీ వెళ్ళిన వాళ్ళని యాక్చువల్గా ఇతను విలన్ కూతురుని ఇలా చేశారు అని తెలిస్తే విలనే ఈ పని చేయాలండి నిజానికి. కానీ హీరో ఆ పని చేసి పెట్టడం అనేది కొత్త పాయింట్. నాకు మీకు చెప్పింది అది. తన కూతురు కాని కూతురు, పైగా విలన్ కూతురు, అతని కూతురు కోసం ఇతను ఎంత. అందుకనే ఆ చివరిలో మనకు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ పాప డాడ్ అని అతన్ని పిలిచి వచ్చి మాట్లాడి తన కూతురు అని తెలిసేటువంటి అంశం అది
ఇప్పుడు తలుచుకుంటుంటే కూడా రోమాలకు కూర్చుకుంటాయి. అంటే ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ అంటాం కదా మనం. ట్విస్టులు కావాలి, ప్లాట్ పాయింట్లు కావాలి, మనకి ఎప్పటికప్పుడు సంఘటనలు, ఇన్సిడెంట్లు జరుగుతూ ఉండాలి. అవి కనుక జరగకపోతే ఎక్కడెక్కడ కానీ అన్ని ఇన్సిడెంట్లు ఇతను ఏం చేసుకుంటూ వచ్చాడు, కుర్చీలో కూర్చోబెట్టి వెనక్కేస్తా మనకి కథని మనని అయోమయావస్థలో పెట్టి మెల్లమెల్లగా అలా కలవపు ఇచ్చుకున్నట్టుగా క్లైమాక్స్కి వచ్చే ముందుగా అలా ఇచ్చుకునేలా చేశాడు. అప్పుడు అర్థమైంది వీళ్ళు చేసిన వాళ్ళందరూ ఎవరో, వీళ్ళని ఎలా చేశాడు ఏంటి అని. వేరే రౌడీలు వాళ్ళ కథలాగా కూడా ఒకసారి డ్రైవ్ చేస్తాడు. సో ఒక చిన్న అమౌంట్తో తీసి అంత డబ్బు ఆ సినిమా చేసిందంటే ప్రపంచంలో నేరం చేసిన వాడు శిక్షకు గురి కావలసిందే అని ఎంతమంది భావిస్తున్నారో ఆ వచ్చిన డబ్బులు, అన్ని డబ్బులు వచ్చినాయంటే ఎంతమంది చూసి ఉంటారండి. బహుశా మళ్ళీ కూడా చూశారేమో. నిజంగా నాకు కూడా ఒకసారి మళ్ళీ సర్పయాగంతో పోల్చుకుంటా మళ్ళీ చూద్దామా అని నాకు ఎవరు చెప్పలేదు. మా వాళ్ళు ఊరికే అన్నారు మీ సర్పయాగం లాగా అనిపించిందండి అని. లాగా అనిపించడం కాదండి, ఆ ఒక్క పోలికి తీసేస్తే తండ్రి కూతురు ఆ అమ్మాయి ఇదైతే వాళ్ళందరినీ అతను చంపేసేయటం. చివరిలో కూడా మీకు అలాగే ఉంటుందండి. ఆ లాస్ట్ టైంని కూడా సోహన్ బాబు గారు చెప్పలేదు కదా, పారిపోతే సాయి కుమారును వాళ్ళు చేసేస్తారు అతను. అలా జైలు పాలవుతాడు. కానీ ఇక్కడ ఆ జైలు పాలవడం అట్లాంటివి ఏమీ చేయకుండా తన నేరేషను నిజంగా విజయ్ సేతుపతి గారు అటు ఎంగేజ్లో ఉన్నది. అస్సలు సాహసం ఏంటంటేనండి, అంత అద్భుతమైన హీరో 100 కోట్లు చేసిన సినిమాలో హీరోయిన్ ఎవరో అలా కనబడి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇతనితో డ్యూయట్ లేదు, ఇతనితో రొమాన్స్ లేదు, ఇతనితో పరిచయం లేదు, ఊరికే అలా కొంచెం. అలాంటిది నిజంగా ఆ దర్శకుడు, రచయిత, నిర్మాతలు కూడా ధైర్యం ఉండాలి. అసలు అది ఏమాత్రం లేకుండా వెళ్ళిపోవటం అనేది. సర్పయాగంలో సోహన్ బాబు గారు కూడా ఎర్లీ టైంలో చూపించి మేము ఆపేసాం. తర్వాత ఆయనకి ఏముండదు, ఇన్స్పిరేషన్ అదే అన్నాను కాబట్టి బహుశా అనకూడదు. మనం ఇన్స్పైర్ అయ్యారో లేదో మనకు తెలియదు, ఆ సినిమా చూశారో లేదో మనకు తెలియదు. కానీ అన్ని భాషల్లోకి సర్పయాగం వెళ్ళింది, అందరూ చూసి ఉంటారు సినిమాను. అలా ఇప్పుడు దొంగతనానికి వచ్చిన వాడు దొంగతనం చేసి వెళ్ళాలి తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇందాక కూడా నమ్ముకున్నానండి, దొంగలు ఎందుకో వచ్చి ఆ ఇంట్లో అన్నం తింటారంటండి. నాకు అర్థం కాదు. ఆ షాట్లు కూడా డైరెక్ట్ వాడేటండి. ఎందుకు ఆ ఇంట్లో ఉంది ఇడ్లీ ఉంటే ఇడ్లీ, ఉప్మా ఉంటే ఉప్మా, అన్నం ఉంటే అన్నం ఎందుకు తింటారంటే నాకు అంటే నేను ఈ ఇంటి ఓనర్ని అనిపించుకోవటానిక ఆ శాస్త్రం ఏంటో ఎవరైనా తెలిసిన వాళ్ళు మెసేజ్ పెడితే నేను తెలుసుకుంటాను. ఎందుకు తింటారో తెలియదు. చాలా ఇళ్లలో మా చిన్నతనంలో ఇప్పుడు అంతమంది దొంగతనాలు లేవనుకోండి, ఆ రోజుల్లో భయంకరంగా ఉండేవి. అప్పుడు జరుగుతున్న విషయాల్ని ఇందులో కూడా మీకు చూపించారు. సో ఎనివే ఇది విజయ్ సేతుపతి గారి కోసమే ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇంత విషయాన్ని అంతసేపు మోసినటువంటి ఒక అద్భుతమైన నటుడిగా ఈ సినిమా తర్వాత ఈయన ఆవిష్కరించబడ్డాడండి. లేకపోతే ఆ డబ్బులు సంపాదించడం అంటే అర్థం కాలేదా? ఎంతమంది ప్రేమించారు ఈ సినిమాని? అంతమంది ప్రేమించారు అంటే ఆయన నటనతో పాటు కథాకథన చాతుర్యం ఉంది కాబట్టి ఒక పక్క దర్శకుడు, ఒక పక్కన విజయ్ సేతుపతి గారు. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులు ఎవరు కూడా మనని అలా ఎత్తుకుపోయే అంత పెర్ఫార్మెన్స్లు ఎవరి దగ్గర కనపడలేదు. అలా వాకింగ్ క్యారెక్టర్స్ లాగా చాలా క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఆ ముగ్గురు విలన్లలో ఆ సన్నగా ఉన్న విలన్ పేరేంటో మరి ఇందాక చెప్పిన పేరులో ఉండుంటాడు, అతను కూడా చాలా బాగా చేశాడు. సో దొంగతనానికి వచ్చి ఒక ఇంట్లో ఒక అమ్మాయిని మానభంగం చేసి ఆ అమ్మాయి తన కుమార్తె అని చిట్ట చివరిలో తెలుసుకుని పైనుంచి పడి చనిపోయిన విలన్ కథ. అరవస్తే విలన్ కాదండి. ఎందుకని చాలాసేపు మరి ఆ విలన్ ఎవరన్నా పెద్ద ఆర్టిస్ట్ ఏమో, మరి ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు. లేకపోతే అంతసేపు అలా కాసుకుని లాస్ట్ షాట్ ఆయన కోసం అలా చేయలేడు. మధ్యలో సర్పయాగంలో రోజా గారి లాగానే
ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందేమో అనుకున్నా, కానీ వెళ్ళనే లేదు. అది ఒకటి మంచి పని చేశాడు. అంటే మానభంగానికి గురైతే చచ్చిపోవటమే పరిష్కారమా అనేటువంటి ఎంతోమంది అడుగుతున్నారు. సో చనిపోవటం పరిష్కారం కాదు, జీవించాలి, జీవించి సాధించాలి అనే గొప్ప సందేశాన్ని కూడా ఈ సినిమా ఇచ్చింది. ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపు ఆ పిల్ల ఎంత పెద్దదవుతుంది, కలెక్టర్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. జీవితంలో వెనకాల నుంచి ఒకటి తడత నీ జీవితంలో జరిగిందని గుర్తుని మర్చిపోయి పైకి వచ్చే పరిస్థితిని క్రియేట్ చేసుకోగలదు ఆ పిల్ల. ఎందుకంటే లాస్ట్లో ఆమె మాట్లాడిన మాటలు అంత అద్భుతంగా, డైరెక్ట్ తమిళ్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషను అవే తెలుగు మాటలు అయి ఉంటే హార్ట్ఫుల్గా నేను ఆ మాటలు మీకు చెప్పగలిగి ఉండేవాడిని. ఎనీవే స్టూడెంట్స్, మీరు ఎవరైనా మహారాజు సినిమా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. ఎందుకంటే చూసి మీలో కూడా ఈ సర్పయాగానికి దీనికి అటు ఇటు ఏం పోలికలు ఉన్నాయి ఏంటి అనేది మీరు చెప్తే నేను సంతోషిస్తాను. ఎందుకంటే నా సినిమా గురించి నేను చెప్పుకున్నాను అనేది ఇక్కడ రాకూడదు. కాబట్టి నా సినిమా అంటే నేను దర్శకత్వం వహించి రచించిన సినిమా అని. ఏమైనా శోభన్ బాబు గారు మహానుభావుడు, ఆయనకి ఇచ్చిన అద్భుతమైన, ఆయన చివరి అంచెదశలో ఇచ్చిన ఒక అద్భుతమైన హిట్ మీకు చాలాసార్లు చెప్పాను. ఆ సినిమా తర్వాత ఆయన కౌగులించుకుని అన్ని మాటలు చెప్పాను. సో ఆ ఆనందమే వేరండి. అలా వీళ్ళు కూడా అలాంటి ఒక ఎలిమెంట్ని తీసుకుని ఈ సినిమాని ఇంత సూపర్ హిట్ చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నందుకు పైన చెప్పిన పేర్లు అందరినీ, నటీనటుల్ని, దర్శకుడిని, రచయితని, నిర్మాతల్ని, విజయ్ సేతుపతి గారిని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.